హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని దత్త జయంతి అని అంటారండి. అదేవిధంగా కొందరు కోర్ల పౌర్ణమిగా కూడా జరుపుకుంటారండి. సో, కోర్ల పౌర్ణమి గురించి వాటి యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందామండి. హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరలు తెరుచుకొని ఉంటాడు. దీంతో అనేక రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ కోరల పున్నమి యమధర్మరాజుకి ఎంతో ప్రీతికరమైనది. ఈరోజు యమధర్మరాజును పూజించడం వల్ల శాంతించి అనుగ్రహిస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక కోర్ల పౌర్ణమి రోజున కుడుములు చేసి వాటిని కొరికి కుక్కలకు వేయడం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. శునకం కాలభైరవుడి వాహనంగా చెప్పబడుతుంది కాబట్టి ఇలా చేయడం వల్ల ఆ స్వామి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.